నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టైల్ ఆఫ్ లైఫ్ బై జ్యోతి. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి అందరికీ ఇష్టమైన కేక్. మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఇప్పటికి కుదిరింది కేక్ చేయడం ఏదో పెద్ద ప్రాసెస్, చాలా కష్టం. కేక్ లో ఏవేవో వేస్ట్ చేయాలి అనుకోకండి, ఈజీగా ఎవరైనా చేసే విధంగా నేను చేస్తున్నాను. ఈ వ్లాగ్ లో కంప్లీట్ గా చూసేయండి. సో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, అమ్మ కేక్ చేసి తీసుకురమ్మంది, అందుకే 2 కేకులు చేసి తీసుకువెళ్తున్నాను. ఫస్ట్ కేక్ కోసం ఒక 4 గుడ్లను పగలగొట్టుకుని మిక్సీలో వేసుకుంటున్నాను. ఎగ్లెస్ చేయాలనుకుంటే ఎగ్ ప్లేస్లో పెరుగు వేసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎగ్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి, నురగ పైకి తన్నే వరకు మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుంది కేక్ టేస్ట్ అండ్ స్మూత్నెస్ ఈ మిక్స్ చేసుకోవడంలోనే ఉంటుంది. బ్లెండర్ ఉంటే ఫాస్ట్గా మిక్స్ అయిపోతుంది, అందుకే నా దగ్గర లేక నేను మిక్సీలో చేస్తున్నాను. సో ఇలా బాగా గ్రైండ్ చేసుకోవాలి నొరగ వచ్చేంత వరకు, అప్పుడు ఫ్లఫీగా వస్తుంది కేక్. 1.5 కప్పు షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఒక్కసారి పలిచి ఇందులోకి ఇప్పుడు 2 కప్పులు మైదా పిండి వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల బేకింగ్ పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పాలు వేసుకుంటున్నాను. దీన్ని స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి, ఒకే డైరెక్షన్లో కలపాలి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను, అంటే 2 కేక్స్కి చేస్తున్నాను నేను. ముందుగా మనం బేక్ చేసుకోవాలనుకునే గిన్నెని ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. కేక్ చేయాలనుకున్న గిన్నెలోకి ఫస్ట్ బటర్ పేపర్ అన్న పెట్టుకోవచ్చు, లేదా ఇలా ఆయిల్ అప్లై చేసి మైదా పిండితో డస్టింగ్ అన్న చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకునే కేక్ బ్యాటర్ని కేక్ బేకింగ్ టిన్లోకి వేసుకుందాము. నేను 2 కేక్స్ చేస్తున్నా కాబట్టి ఇందులో హాఫే వేస్తున్నాను. ఇలా కేక్ బ్యాటర్ వేసుకున్నాక ఒక 2-3 సార్లు ట్యాప్ చేయాలి, అప్పుడు లోపల ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. ఇప్పుడు ముందుగా ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి ఒక స్టాండ్ పెట్టుకుని చేసుకున్న కేక్ బ్యాటర్ని కూడా పెట్టేసుకుని మూత పెట్టుకుని ఇప్పుడు సెకండ్ కేక్ చేస్తున్నా కదా, ఇందులో ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నా. సో ఇది ఆరెంజ్ కలర్ లో వస్తుంది, ఇది ఆప్షనల్లే. లోకి ముందుగా మైదా పిండి డస్టింగ్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. సో ఇప్పుడు మిగిలిన బ్యాటర్ని ఇందులోకి వేస్తున్నాను. ఇప్పుడు ముందుగా ప్రీహీట్ చేసుకున్న ప్యాన్ లో ఇంకొక స్టాండ్ పెట్టేసి ఇంకొక కేక్ బ్యాటర్ గిన్నెని కూడా పెట్టేస్తున్నా. కేక్ దీన్ని మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో బేక్ చేయాలి. హాయ్ చెప్పు, హాయ్. సో కేక్ చూసారా ఎంత బాగా పొంగిందో. సో నేను చేసిన 2 కేక్స్ బాగున్నాయా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.